సార్ ఇప్పటికే ఆయనకి మాజీ ముఖ్యమంత్రికి ఎంత భద్రత ఇవ్వాలో అంత సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నారు. కానీ నాకు ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి సెక్యూరిటీ కావాలని చెప్పి ఆయన అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా ఎలక్షన్స్కి ముందు మనం చూసాము, నాకు ప్రాణహాని ఉంది, కోడికత్తి, ఇలాంటివన్నీ కూడా, ఈ డ్రామాలన్నీ కూడా ప్రజలు అప్పట్లో నమ్మారు. కానీ ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చాక కూడా ప్రజల మధ్యకు రాలేదో అప్పుడు క్లియర్ అయిపోయింది ప్రజలందరికీ కూడా. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు. సో అప్పుడు ఆయన బయటికి కనుక వచ్చి ఉంటే ప్రజల మధ్యలోకి, ఇప్పుడు ప్రజలు నిజంగానే ఈ ప్రభుత్వం నుంచో లేకపోతే ఎవరి నుంచో ప్రాణహాని ఉంది అని నమ్మే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇప్పటికీ చూసుకుంటే ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా చాలా మందిని ఆయన పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇది ఏ రకంగా చూడొచ్చు? అంటే దీని వెనక ఏమన్నా ప్లాన్ ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ భద్రత అడుగుతున్నాడంటే ప్రమాదం ఆయనకుందా, ఆయన వల్ల ఇతరులకు ఉందా? సెక్యూరిటీ ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డిగా, లేదు జగన్మోహన్ రెడ్డి బాధితులుగా? మనకు తెలిసి ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉన్న వాళ్ళది 100 మంది పేర్లు చెబుతాను, జగన్కి ఎవరి వల్ల ప్రాణహాని ఉందో ఒకళ్ళ పేరు చెబుతారా అని తను చెప్పారు స్పష్టంగా. అందులో చాలా లాజిక్ ఉంది ఆ పాయింట్లో. ఇతను ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత ప్రకటించింది, శాసనసభలోనూ ప్రకటించింది, బయట చెప్పింది. ఇవాళ ఈయనకి దగ్గర 56 మందితో ఇవాళ ఆయనకి భద్రత కల్పిస్తున్నారు, జెడ్ కేటగిరీ భద్రత. అది చాలదన్నట్టుగా ఇంకొక 50 మందిని పెట్టుకున్నాడు. ఇది ఇందాక మీరు అన్నది ప్రైవేట్ ఆర్మీ. ఎప్పుడైతే ఓడిపోయాడో వెంటనే తన ప్యాలెస్లో వాళ్ళు దించితే కానీ బయటికి రానన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది అడిగితే అది ఇవ్వాలమ్మా, ఇస్తే చేస్తాడు, వస్తాడు, లేకపోతే చెయ్యడు, రాడు. మీరు ప్రతిపక్ష హోదా అడిగాడు, ఇచ్చారా? ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి రాడు. ముఖ్యమంత్రి అడిగాడు, ఇచ్చారా? కాబట్టి ఈ ప్రజలను అసలు లెక్క చేయడు. ఈ ప్రజలు ఆయన ముఖ్యమంత్రిని చేస్తే అప్పుడు ఏదన్నా లెక్క చేస్తాడు. నేను అడిగింది ఇవ్వకపోతే నేను ఏది అడిగితే అది ఇవ్వాలి. ఫలానా ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ నాదైపోవాలి, ఇచ్చేయాలి, మూసుకొని ఇచ్చేయాలి. ఫలానా ఫ్యాక్టరీ కావాలి, ఆ ప్లాంట్ ఇచ్చేయాల్సిందే. ఫలానా పోర్ట్ కావాలి, లేకపోతే గన్ పాయింట్లో తీసుకుంటా. ఫలానా సెజ్ కావాలి. అంటే ఇవన్నీ జరిగిన అంశాలు. ఏది మొత్తం మనం చూసాం, గన్ పాయింట్తో, పాయింట్ బ్లాంక్తో అతను బెదిరించి 3600 కోట్లు విలువైన సెజ్ పోర్టు రాంచుకున్నారు. ఎవరు? విక్రాంత్ రెడ్డి. ఎవరికి సెక్యూరిటీ కావాలి? జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేకుండానే ఇంతమందిని బెదిరించి ఇన్ని లాక్కుంటే ఇంకా సెక్యూరిటీ ఏంటి? ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సత్యమూర్తి గారికి గుర్తుండే ఉంటుంది, కొత్త చట్టం చేశాడు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని ఒక గ్రూప్ పెట్టాడు. ఆయనకి ఎస్పీజీ ఉంది, నాకు కూడా ఎస్పీజీ లాంటిది ఉండాలి కాబట్టి ఆ పీ పెట్టడం కుదరదు, కేంద్రం ఊరుకోదు కాబట్టి ఎస్ఎస్జీ అన్నాడు. అంటే అది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయితే ఇది స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అన్నాడు. ఒక చట్టం చేశాడమ్మా. ఏది అసెంబ్లీలో దీనికోసం అప్పుడు ఆయనకు ఉన్నటువంటి మంద బలంతో దగ్గర ఎంతమందిని పెట్టుకున్నాడు? 986 మంది. నిన్న అనిత కూడా మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ అదే చెప్పింది. ఇప్పుడు ఈ 56 మందితో మేమిస్తున్న జెడ్ కేటగిరీ భద్రతకే నీకు నెలకి 30 లక్షలు అవుతుంది. నువ్వు అనుకున్న 986తో నువ్వు అప్పుడు ఎంత ఖర్చు పెట్టావు? నెలకు 6 కోట్లు ఖర్చు పెట్టావు. అంత మేము ఎక్కడ నీకు భరిస్తాం? మా ముఖ్యమంత్రికే అంత సెక్యూరిటీ లేదు. అసలు డిప్యూటీ సీఎంకి అసలు ఎంత అన్నారు? వై కేటగిరీ అంటే 22 మందో 27 మందో ఉంటారు. అంటే ఇప్పుడు నీకు ఏ హోదా ఉందని అంత సెక్యూరిటీ ఇవ్వాలి? మీది అఫీషియల్గా చూసుకుంటే ఎమ్మెల్యే సెక్యూరిటీ. ఏది పులివెందుల శాసనసభ్యుడిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 మంది శాసనసభ్యులకి ఎంత సెక్యూరిటీ ఇస్తారో అంతే ఇవ్వాలి. కాకపోతే నీకు ముందు ఒక ట్యాగ్ ఉంది, ఏంటి? మాజీ సీఎం అని. ఎక్స్ సీఎం అనేది మరి అది యాదృచ్ఛికమో లేకపోతే ప్రమాదవశాత్తు, ఆయన భాషలో చెప్పాలంటే ద్వారకా శ్రీమలరావు ఏంటి యాక్సిడెంటల్లో నువ్వు అయ్యావు సీఎం. ఇప్పుడు నీకు ఆ భద్రత తప్పదు. ఇస్తున్న నేపథ్యంలో ఇంకా నాకు భద్రత కావాలి, భద్రత ఇస్తేనే జనంలో తిరుగుతా, భద్రత ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటే దేనికి నీకు భద్రత? ఎలహంకకిను తాడేపల్లికి తిరగటానికా? ఇప్పుడు నీకే అంత ఖర్చు అవుతుంది, ఇంకా వాళ్ళు తిరగటానికి ఇంకెంత ఖర్చు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఈ భద్రత అడుగుతున్నాడంటే మీరు అన్నారు, అసలు దీని వెనక వ్యూహం ఏమైనా ఉందా? ఏదైనా ఒక ప్లాన్, దేనికన్నా స్కెచ్ ఏమన్నా
నడుస్తుందా? ఆయన ఇచ్చిన హైకోర్టు మహజర్ మనం చదివితే ఏది నాపై గతంలో కూడా హత్యాయత్నాలు జరిగాయి అన్నాడు. చేయించుకుంది ఆయనేగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరి వల్ల అభద్రత అంటే కోడికత్తి సీను వల్ల, మళ్ళా జల్లిపల్లి శ్రీనివాసరావు వల్ల నీకేమైనా ఇది ఉంటుందా? అతని జీవితమే నాశనం అయిపోయింది నీ వల్ల. నిన్ను సీఎం చేయాలన్న నీ అభిమాని అతను చేసిన ఆ పొరపాటు అతను చేయలేదు పాపం. మీ వాళ్ళే తెచ్చి ఆ కత్తి అతని చేతిలో పెట్టారని, అతని చేతిలో కూల్ డ్రింక్ వాటర్ బాటిల్స్ ఉన్న ట్రే ఉంటే, అంటే ఇవాళ ఎవరి వల్ల ఇతనికి ఉంది అభద్రత? గులకరాయాడి వల్ల. విజయవాడలోనూ అక్కడ జరిగింది గులకరాయి ఇన్సిడెంట్. వీటిని చూపించే హత్యాయత్నాలుగా నువ్వు సెక్యూరిటీ అడిగితే అది నవ్వుల పాలవుతుంది. చంద్రబాబుకి ఆ సెక్యూరిటీ వచ్చిందంటే ఏంటి, ఆయన పైన అలిపిరి దాడి జరిగింది. 25 ఏళ్లుగా ఉంది ఆ సెక్యూరిటీ ఆయనకి. అప్పుడు 23 క్లెమోర్ మైన్స్ ఫెయిల్ అయ్యి ఆయన అసలు వెంట్రుక వాసులో తప్పించుకున్నాడు. అప్పుడు మావోయిస్టుల థ్రెట్ వల్ల ఇచ్చిన సెక్యూరిటీ అది. ఆ స్థాయి సెక్యూరిటీ నీకు కావాలని కోరుకుంటే మళ్ళా అంత క్లెమోర్ మైన్ జరగాలి. జరిగితే అప్పుడు వస్తుందేమో నీకు. అది కూడా ఎవరు? కేంద్రం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? ఎవరికని ఇస్తుంది? ఇవాళ ఎవరిని చూసి ఎవరు వాత పెట్టుకుంటారు? ఏదో సామెత ఉంది, ఏంటది? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. అది జరుగుద్ది. తప్పు. వాతలు పెట్టుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క పులి కాదు కదా. పులి పులే, నక్క నక్కే. Please subscribe to Leo News for more videos.